అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాటలకు అందని విషాదం. ఒక్కరు చేసిన పొరపాటుకు 20 మంది అమాయకులు బలైపోయారు. కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మొదట ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం, అది క్యాబిన్ కింద చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయని అందరూ అనుకున్నారు. కానీ ప్రమాద తీవ్రత పెరగడానికి మాత్రం వేరే కారణాన్ని గుర్తించారు ఫోరెన్సిక్ టీం. కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి భారీ ప్రాణనష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. మొదట ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాన్ని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులో పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్ర వాహనం ఇరుక్కుపోవడంతో దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు లగేజ్ క్యాబిన్కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండడంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. దీంతో డ్రైవర్ బస్సును ఆపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోర్ నుంచి దిగి మంటలు చూసి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బస్సు దట్టమైన పొగ మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరుకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాల్ని సరుకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్లు పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పైభాగాన్ని ప్లాస్టిక్తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమైంది. బైక్ను ఢీకొట్టిన వెంటనే బస్సు ఆపి ఉండుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డ్రైవర్ చేసిన తప్పు కారణంగా 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రైవేట్ బస్సులను తనిఖీ చేస్తున్న అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ బస్సులతో పాటుగా ఆటోలు, క్యాబ్లను తనిఖీ చేస్తున్నారు. ఇన్సూరెన్స్, ఫిట్నెస్తో పాటు అన్ని రకాల పత్రాలు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సరుకు రవాణా చేయడం, అవి పేలడంతోనే ఇలా జరిగిందంటూ కూడా ప్రాథమికంగా ఫోరెన్సిక్ నివేదిక చెప్తోంది. దీంతో ఆర్టీఏ అధికారులు కూడా తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్లో ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి హైదరాబాద్లో చాలా చోట్ల, ఇటు ఎల్బీనగర్ కావచ్చు, అటు ఆరంగల్ కావచ్చు, అటు కూకట్పల్లిలో వివిధ ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నారు ఆర్టీఏ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులకు చలాన్లు వేస్తున్నారు, కొన్ని సీజ్ చేస్తున్నారు. అదనంగా కూడా ప్రయాణికులు నడిపించడం, 10-15 మందిని అదనంగా నడిపించే పరిస్థితి కూడా ఉంది. కొన్ని బస్సులు తుప్పు పట్టినట్టుగా బస్సులు, ఇన్సూరెన్స్ లేనట్టుగా బస్సులు కూడా నడుపుతున్నారు. ఈ విధంగా ఆర్టీఏ అధికారులు రకరకాల అంశాలు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కూడా 400 సెల్ ఫోన్లని గుర్తించారు ఫోరెన్సిక్ నిపుణులు. దాన్ని బట్టేసి ప్రమాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర ఇబ్రహీంపట్నంకు సంబంధించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనుష్ మేడం ఉన్నారు. మేడం, చెప్పండి, తనిఖీల్లో మీకు ఏ అంశాలు బయటకు వస్తున్నాయి? మేము యాక్చువల్గా అన్ని సేఫ్టీ గురించి, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇది ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి, మళ్ళీ లగేజ్ ఏ టైప్ ఆఫ్ లగేజ్ పట్టుకెళ్తున్నారు, పార్సల్స్ పట్టుకెళ్తున్నారా, అవన్నీ తరోగా చెక్ చేయడం జరుగుతుంది.
ప్యాసింజర్స్ వాళ్ళ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. వాళ్ళ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫస్ట్ ఎయిడ్స్, లైటింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా, ఆన్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు ఓపెన్, అవి చెక్ చేస్తున్నాం. కర్నూలులో జరిగినట్టుగా ఇన్సిడెంట్లో లగేజీ తీసుకెళ్లే దగ్గర 400 ఫోన్లు తీసుకెళ్లటంతో ఆ ఫోన్లకు మంటలు అంటుకొని వేగంగా బ్లాస్ట్ అయిపోయింది. దీంతో మంటలు త్వరగా వ్యాప్తి చెందుతుండదు, ప్రమాదం, ప్రాణ నష్టం జరిగింది. ఇక్కడ అంటే అలాంటివి ఏమైనా గుర్తించారా? అవి జరుగుతుంటాయా? ప్రస్తుతానికి దీంట్లో అయితే వేరే పార్సెల్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ అలాంటివి ఏం లేవు. ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ లాంటి అంటే బైక్లు అలాంటివి కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఎప్పుడైనా పట్టుకెళ్తుంటారో అవి కూడా చెక్ చేస్తున్నాం. ఏదైనా పెరిషబుల్ గూడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా పట్టుకెళ్తున్నవే మాకు ఈరోజు తనిఖీల్లో అయితే అంత ఎక్స్ప్లోజివ్స్ అయితే ఏమి కనిపించలేదు. కొన్ని రాష్ట్రాలు అనుమతి తీసుకుంటారు, కొన్ని పర్మిట్లు ఉండవు, కొన్ని ఇన్సూరెన్స్లు లేకుండా కూడా పరిమితి దాటినాక కూడా ఆ విధంగా నడుపుతుంటారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇంక రెగ్యులర్ చెకింగ్ చేయడం వల్లే ఇది ఉంటుంది. ఆ వెహికల్స్ అన్ని ఖచ్చితంగా సీజ్ చేయబడతాయి. దాని మీద అకార్డింగ్లీ ఇచ్చేసేసి ఇన్స్ట్రక్షన్స్ బట్టి తీసుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ మేడం. ఇది అంటే మొత్తానికి తనిఖీలు ఉదయం నుంచి చేపడుతున్నారు. ఇది అరుణాచల్ రాష్ట్రానికి సంబంధించి పర్మిట్ తీసుకున్నట్టుగా బస్సులు వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా డామన్ డైవ్, కొన్ని ప్రాంతాల్లో అటు పాండిచ్చేరి కూడా తీసుకుంటారు. ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో అనుమతులు తీసుకొని, కొన్ని అనుమతులు లేకుండా అయినప్పటికీ కూడా కొన్ని లైసెన్సులు కూడా పరిమితి దాటిపోయినాక కూడా ఇప్పటికీ మళ్ళీ వాటిని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ విధంగా ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల బస్సులు, కొన్ని చోట్ల తుప్పుపట్టిన బస్సులు కనిపించినాయి. కొన్ని చోట్ల అదనంగా ప్రయాణికుల్ని 10-15 మంది అదనంగా తీసుకెళ్తున్నట్టుగా అంశాలను కూడా గుర్తించారు ఆర్టీ అధికారులు. ఈ విధంగా చలాన్లు ఉన్నటువంటి బస్సుల్ని కూడా మళ్ళీ చలాన్లు కట్టకుండా కూడా నడుపుతున్నారు. ఈ విధంగా చలాన్లు వేస్తున్నారు. మొత్తానికి మాత్రం కర్నూలులో జరిగినట్టు ఇన్సిడెంట్ తోటి ప్రైవేటు బస్సుల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఈ విధంగా ప్రాణాలు కోల్పోతున్న, ప్రాణ నష్టం జరుగుతుంది. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది సిద్ధు. ఓకే రవిచంద్ర, గగన్ పహాడ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఆర్టీ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీ చేసినట్టుగా చూస్తున్నాం. ఎటువంటి సరుకు రవాణా చేస్తున్నారు, ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా ఉన్నాయా, వెహికల్ ఫిట్నెస్ ఎలా ఉంది అనేటువంటిది కూడా తనిఖీ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విక్రమ్? సిద్ధు, నగర వ్యాప్తంగా కూడా ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి అనుమతులకు సంబంధించి ఉదయం నుంచి కూడా ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు గగన్ పహాడ్ ప్రాంతంలో చూసుకుంటే 10 ట్రావెల్స్ బస్సులను అధికారులు పరిశీలించారు. అందులో 3 బస్సులకు సంబంధించి నిబంధనలు అతిక్రమించినట్లు అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి చాలాన్లు విధించినట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు, నగర వ్యాప్తంగా ఎల్బీ నగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో, ఎల్బీ నగర్, ఆరంగర్తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప మిగతా సందర్భాల్లో తనిఖీలు చేయడం లేదనే ఒక విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. మొత్తం నిబంధనలకు సంబంధించి చూసుకుంటే ఆర్టీఏ అధికారులు తనిఖీల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, చాలాన్లు విధించి వదిలేస్తున్నారన్న ఒక విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా గగన్ పహాడ్ ప్రాంతంలో 10 ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేసి అందులో 3 బస్సులకు సంబంధించి కొన్ని నిబంధనలకు అతిక్రమించి ట్రావెల్స్ బస్సులు నడిపిస్తున్నట్టు తెలిసింది. వాటికి సంబంధించి చాలాన్లు విధించినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సిద్ధు. ఓకే విక్రమ్.